కూటమి పార్టీలే కాదు, ప్రతిపక్ష వైసీపీ కూడా కసరత్తు చేస్తూనే ఉంది. లోకల్ ఫైట్ కు పార్టీలు వేస్తున్న ప్లాన్స్ ఏంటి? పంచాయతీ మున్సిపల్ ఎన్నికలపై కూటమి వ్యూహం ఎలా ఉండబోతోంది? వైసీపీ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? ఏపీలో లోకల్ ఎలక్షన్స్ మూడ్, పార్టీల యాక్షన్, జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సమీక్ష, కలెక్టర్ల సమావేశంలో లోకల్ పోరుపై క్లారిటీ ఇచ్చిన సీఎం, వచ్చే వారంలో కొత్త కమిటీలు వేయాలి అని జనసేన డిసైడ్ అయినట్లు, ఎస్ఐఆర్, ఇటు స్థానిక ఎన్నికలపై క్యాడర్కు వైసీపీ దిశానిర్దేశం, ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ప్రతిపక్షం కూడా ఏర్పాట్లు స్పీడప్ చేయడంతో గ్రౌండ్ లెవెల్లో ఎలక్షన్ మోడ్ స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామ స్థాయి నుంచి నేతలంతా లోకల్ ఫైట్కు రెడీ అవుతూ ఉండడంతో రాజకీయం హీట్ ఎక్కుతోంది. సీఎం చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో స్థానిక ఎన్నికలపై మరింత క్లారిటీ ఇవ్వడంతో ఎలక్షన్ మూమెంటం స్పీడప్ అవుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు టీడీపీ పార్టీ పరంగా క్యాడర్ లీడర్లను ఎన్నికలకు రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్షలు చేశారు. లోకేష్ డిన్నర్ మీటింగులు నిర్వహించారు. లోకల్ ఫైట్లో 100% రిజల్ట్ సాధించాల్సిన అవసరం ఏంటో వివరించారు. లేటెస్ట్గా మరోసారి పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. స్థానిక ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపిక, కూటమి సీట్ల పంపకంలో ఎలాంటి ఇబ్బందులు, క్లాషెస్ రాకుండా చూసుకోవాలి అని ఇప్పటికే స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. మొన్న కేబినెట్ మీటింగ్లో, ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హింట్ పొలిటికల్ హీట్ను పెంచేస్తోంది. ఏపీలో ఇప్పటికే 86 నగర పంచాయతీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించింది ప్రభుత్వం. కొత్తగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికై పాలక వర్గాలు కొలువు తీరే వరకు మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. అయితే మొన్నటి వరకు వైసీపీ లీడర్ల చేతుల్లోనే ఉన్న దాదాపు 90% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను స్వాధీనం చేసుకోవాలి అన్న ఆలోచనలో కూటమి పెద్దలు ఉన్నారు. ఈ క్రమంలోనే రాబోయే 2-3 నెలల్లో ఎన్నికలకు వెళ్లేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలోనే మరో కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. డ్వాక్రా మహిళల ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద వివాహాల కోసం పావలా వడ్డీకే 1,00,000 వరకు రుణం అందించే స్కీమ్ను ఈ నెల 23న చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తారు. లోకల్ బాడీ ఎన్నికలకు ముందుగా ముఖ్యంగా గెలుపు ఓటములను డిసైడ్ చేసే మహిళా ఓటర్లను అట్రాక్ట్ చేసేలా చంద్రబాబు బిగ్ ప్లాన్ చేశారు అన్న డిస్కషన్స్ జరుగుతున్నాయి. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన కూడా స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే సభ్యత్వ నమోదును స్పీడప్ చేశారు జన సైనికులు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను వచ్చే 2-3 రోజుల్లోనే ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన తీరు, ఇటీవల చేపట్టిన సభ్యత్వ నమోదులో చూపిన చొరవ ఆధారంగా నేతలకు పదవులు ఇవ్వడమే కాదు, స్థానిక ఎన్నికల బాధ్యతలు కూడా అప్పగించనున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర, పార్టీ బలంగా ఉన్న చోట్ల లోకల్ బాడీ పోల్స్ ను సీరియస్ గా తీసుకోవాలి అని భావిస్తున్నారు. జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్, మేయర్ పీఠాలు సొంతం చేసుకుని సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారట జనసేన నేతలు. అటు వైసీపీ కూడా లోకల్ ఫైట్ పై కసరత్తు మొదలుపెట్టినట్లే కనిపిస్తోంది. ఓవైపు స్థానిక ఎన్నికల్లో పోటీ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న వైసీపీ ప్రస్తుతానికైతే క్యాడర్ లీడర్లను మోటివేట్ చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. నెక్స్ట్ ఎలక్షన్ ప్లాన్లో ఉన్న వైసీపీకి అంతలోనే లోకల్ బాడీ ఎన్నికలు వస్తూ ఉండడంతో వైసీపీలో చర్చోపచర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తమ మద్దతుదారుల ఓట్లు గల్లంతు కాకుండా క్యాడర్ లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిది అని భావిస్తున్నారు. ఇలా క్యాడర్ను ఇప్పటి నుంచే యాక్టివ్ మోడ్లో పెట్టి స్థానిక ఎన్నికల నాటికి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా ప్రధాన పార్టీలన్నీ స్థానిక సమరానికి సై అంటూ ఉండడంతో గ్రామీణ స్థాయిలో రాజకీయం వేడెక్కుతోంది.